మైగ్రేన్ పార్శ్వపు నొప్పి అంటాం. ఇది ఒక భయంకరమైన పనిష్మెంట్. ఇది పాపం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది బాధ. పగవాడు కూడా రాకూడదని కోరుకునే చిత్రహింస. మామూలుగా తలనొప్పులు చాలా కారణాలతో వస్తాయి. మరి రాత్రి నిద్ర లేకపోయినా, మందు ఎక్కువైనా, లేదా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, ఇతర అనారోగ్య కారణాలు ఉన్నప్పుడు, లేదా శరీరంలో శక్తి తక్కువగా ఉన్నప్పుడు, అనేక సందర్భాల్లో లైటింగ్ ఓవర్గా ఎక్స్పోజ్ అయిన ఇలాంటి సందర్భాల్లో మనకి తలనొప్పులు వస్తాయి. తలనొప్పి వేరు, మైగ్రేన్ వేరు. మైగ్రేన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే దాని బాబు లాంటిది, దాని తాత లాంటిది. మామూలు తలనొప్పులకి తలనొప్పి వస్తే అది తగ్గగానే దాని ప్రభావం పోతుంది. కానీ మైగ్రేను జీవితాలను అతలాకుతలం చేస్తుంది. మైగ్రేన్ అటాక్ మనం ఇవ్వకముందు, మైగ్రేన్ అటాక్ ఇచ్చిన ప్రాసెస్, మైగ్రేన్ తర్వాత కూడా మనం పూర్తిగా జీవోత్సవాల్లాగా మార్చే ఒక దరిద్రపోటు కండిషన్ ఇది. సో ఇది చాలా భయంకరమైంది. దీని గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు బయట ఊరినే అందరూ చెప్పే రెగ్యులర్గా ఇది వాంతులు అవుతాయి ఇట్లాంటి ఈ సిద్ధాంతాలని నేను చెప్పదలుచుకోలేదు. అవి మీరు ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మామూలుగా సింపుల్గా చెప్పాలంటే దీని వాంతులు కానీ లేదా వికారంగా ఉండటం, భయంకరమైన తలనొప్పి రావటం ఒక పక్కే వస్తుంది శరీరంలో. ప్లస్ ఆడవాళ్ళకి ఎక్కువ మందికి వస్తుంది. అది కూడా ముసలాళ్ళ కాళ్ళ కంటే కూడా ఈ టీనేజ్ మంచి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వస్తుంది. బాగా 30 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఎక్కువ మందికి ఉంటుంది. ఉమెన్కి ఎక్కువ మందికి వస్తుంది. మగాళ్ళకి ఒకరికి వస్తే ఆడవాళ్ళకి ముగ్గురికి వస్తుంది. సో ఇది బేసికల్గా ఉమెన్స్ ప్రాబ్లం అని కూడా చెప్పచ్చు. సో ఇది వచ్చినప్పుడు కొంతమందిలో తర్వాత వామిటింగ్స్ అవుతాయి. వీళ్ళు తలకాయ గోడకేసి కొట్టుకోవాలి, చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనిపించేంత ఇది వస్తుంది. ఆ తర్వాత మందులు తీసుకుంటారు. ఇన్నేసిన కంట్రోల్ కావు. ఇది ఏం చేస్తారంటే ఇది వచ్చినప్పుడు అలోపతిలో యాస్పిరిన్లు కానీ, ఐబ్రూఫిన్ లాంటి మెడిసిన్స్ కానీ, పెయిన్ కిల్లింగ్ మెడిసిన్స్ ఇస్తారు. ఇవి వేసుకుంటాం వలన ప్రాబ్లము అనేక రెట్లు పెరుగుతుంది. ఇది మాయో క్లినిక్ కూడా సుస్పష్టంగా చెప్పింది. ఇలాంటి కనుక మైగ్రేన్ వచ్చినప్పుడు అలోపతిక్ యాస్పిరిన్లు కానీ, పెయిన్ కిల్లర్స్ లాంటి, ఐబ్రూఫిన్ లాంటివి వేసుకుంటే మీకు దాని తాలూకు కాంప్లికేషన్, రీబౌండ్ టెండెన్సీ విపరీతంగా ఉంటుంది. మైగ్రేన్ సిచ్యువేషన్ మరింత వరస్ట్ చేస్తుంది. సో అసలు అలోపతిలో దీనికి పరిష్కారమే లేదు. రెండు, ఇది ఎలా వచ్చిందో కూడా తెలియదు. దీనికి చాలా వెర్షన్స్ చెప్తారు. మెదడు లోపల నరాలు వాచిని అని ఒకసారి ఒకళ్ళు, అట్లానే అంటే పెరిఫెరల్కి సంబంధించిన ఇష్యూ అని ఒకళ్ళు చెప్తారు కొన్ని సిద్ధాంతాలు. తాజాగా కొన్ని సిద్ధాంతాల్లో ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఇష్యూ అని చెప్తున్నారు. అట్లానే ఇంకా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇది ఒకసారి మైగ్రేన్ వచ్చిన తర్వాత దాన్ని ట్రిగ్గర్ చేసే అంశాలు చాలా ఉంటాయి. అంటే మనం హెవీగా సౌండ్స్ అన్నా కానీ, లేకపోతే మనం విపరీతం లైటింగ్, ఇప్పుడు మనం పగల ఎండలోకి వెళ్ళాం, ఎండలోకి వెళ్తే ఆ ఎండకి ఆ వేడికి కళ్ళు చూడలేవు, అంత ఓవర్ లైటింగ్ని. అది చూడలేక కూడా మనకి ఈ కాంక్రీట్ జంగల్లో బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఈ కార్లు, ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. గ్రీన్ మెటీరియల్ మనం చూడడం, మొక్కలు చూస్తే కళ్ళు ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మీరు వెళ్ళే కాంక్రీట్ జంగల్లో సిటీలో ఉంటే అసలు మొక్కలు ఎక్కడ ఉన్నాయి. అలానే కొన్ని రకాల ఫుడ్స్ పడవు కొంతమందికి, వాళ్ళకి మైగ్రేన్ ఇది అవుతుంది. ఇప్పుడు మైగ్రేన్ వచ్చిన దరిద్రం ఏంటంటే ఒక్కోడు చెబుతాడు. మైగ్రేన్ వచ్చిన వాళ్ళలో అందరికీ నొప్పులు కామన్ ఉంటాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చెబుతారు. ఒకరికి ఒక సైడ్ నొప్పి అంటారు, ఒకరికి ఇంకో సైడ్ నొప్పి అంటారు, ఒకళ్ళు 2 సైడ్లు అంటారు. కొంతమందికి అసలు నొప్పి ఉండదు, మైగ్రేన్ ఉంటుంది. అలానే నొప్పి తర్వాత సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇలా కాంప్లికేషన్గా ఉంది కాబట్టి దీనికి వైద్యం కూడా అంత అందుబాటులో లేదు మోడర్న్ మెడిసిన్లో. అది ఎదురు పెంచే తప్ప తగ్గించే కాదు. దీని ప్రధాన కారణాలు కనుక మనం అన్వేషిస్తే, ఒకటి, ఇది ఒక గట్టుతో సహా సెన్సరీ సిస్టమ్స్ని, బ్రెయిన్ని కూడా అతలాకుతలం చేసే ఒక జబ్బు. సో మన డైట్ చేసినాక డైట్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, డే 1 నేను 8 సంవత్సరాల క్రితం బిగిన్ చేసినప్పుడు నాకు గుర్తుండి గుంటూరులో ఒక ఆవిడ 15-16 సంవత్సరాల నుంచి అసలు సూసైడ్ చేసుకునే పరిస్థితి. పొద్దునే వస్తుంది అది తలనొప్పి టైంకి. ఇక వంట చేయనీదు, ఆఫీస్కో పిల్లల్ని స్కూల్కో పంపించలేదు, తలకాయ గోడకేసి కొట్టుకోవాలన్నట్టు ఉండేది. ఆ తర్వాత ఆవిడకి డైట్ మొదలెట్టాను వెంటనే నెక్స్ట్ డే కల్లా తగ్గిపోయింది. ఈవిడ విషయం అప్పట్లో టెస్ట్ మళ్ళీ కూడా చెప్పారు. నాకు కూడా తెలియదు ఇలా తగ్గుతుంది మైగ్రేన్ అని తెలియదు. అది తెలిసిన దగ్గర నుంచి నేను దాన్ని స్టడీ చేయటం మొదలు పెడితే, నేను మ్యాక్సిమం గమనించిన వాళ్ళలో 10,000 మందిని నేను చూస్తుంటే 9,999 మంది 24 అవర్స్లో పోతుంది మైగ్రేన్. వెంటనే అసలు డే 1 పోతుంది. ఇదేంటి, ఒక డైట్ చేసామంటే వీఆర్ డైట్, షుగర్ చేస్తే ఒక 3 నెలలు ఆగి, బీపీ చేస్తే ఒక నెల ఆగి, థైరాయిడ్ చేస్తే ఒక నెల ఆగి, ఫ్యాటీ లివర్ అంటే ఒక నెల, ఇలా కొన్ని టైమింగ్స్ ఉన్నాయి కదా. అలానే క్యాన్సర్లో, ఆటోమిక్ డిసీజులు అంటే 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం, నెల ఏదో ఉంటుంది టైమింగ్స్. ఇదేంటి డే 1 పోవటం ఏంటి? ఇది నాకు ఫస్ట్ నుంచి తోలుస్తూ ఉండేది. దీని మీద నేను ఫర్దర్ రీసెర్చ్కి వెళ్ళి అనేక సైంటిఫిక్ కమ్యూనిటీతో చర్చించినప్పుడు, అంటే పుస్తకాలు మనకి ఇక్కడ లోకల్గా చెప్పే వీడియోలు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళందరూ ఏంటంటే ఒక ప్రభావంతో ఉంటారు. ఎప్పుడు కూడా యూట్యూబ్లో వచ్చే మీరు ఒక సమస్య గురించి 10 వీడియోలు చూస్తాం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సోకాళ్ళు మేధావులు అనేవాళ్ళు కొంతమంది చెప్పింది వాళ్ళ సొంత బుర్ర కాదు.
ఎవడో ఒకడో పాపులర్ సిద్ధాంతం వదులుతాడు అనుకోండి, గుడ్డిగా మిగిలినందరూ దాన్ని ఫాలో చేస్తారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే కొలెస్ట్రాల్ గురించి చెప్పామనుకోండి, కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ అని ఒకడంటే మిగిలిన బుర్ర బెటర్, కొలెస్ట్రాల్ అంతా బ్యాడ్ అంటాడు. ఇట్లా కొన్ని సిద్ధాంతాలు, తప్పుడు సిద్ధాంతాలు ప్రచారంలో ఉంటాయి. అట్లనే 1 by 1. అలానే మైగ్రేన్ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు అనేక రకాల అనాలిసిస్ చేస్తున్నప్పటికీ కూడా రీజనబుల్గా నా డైట్తో తగ్గిన అనుభవంతో, ఎందుకంటే ఈ నెలలో కూడా నేను 15 మందికి 24 hours ప్రయోగం కూడా నేను పెట్టి చేసి చూసా. 24 గంటల తర్వాత కనిపిస్తే నన్ను అడగండి అని చెప్పా. అసలు 24 hours లోపు వాళ్ళు ఫోన్ చేసి, సార్ అసలు 10 ఏళ్ళ నుంచి ఉంది, ఏంటి సార్ అసలు అడ్రస్సే లేదన్న. నేను ఎంత కాన్ఫిడెంట్ చెబుతానంటే మైగ్రేన్కి వీళ్ళు రకరకాల మెడికేషన్స్ వాడతారు. వాళ్ళు కారులో చూస్తే ఇంత జెండు బాం బస్తాలు, ఒక ప్యాకెట్లు జెండు బాం గుట్టలో ఇవన్నీ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ అన్నీ వేస్తారు. కర్మ అన్నీ వేసినా తగ్గవు. కొంతమందిలో వామిటింగ్స్ అయ్యి తగ్గుతుంది, కొంతమందిలో వామిటింగ్స్ కూడా అవ్వదు. ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది చాలామందిలో. అంటే వామిటింగ్ అవ్వకపోవచ్చు కానీ, అయ్యి రిలీఫ్ రాకపోవచ్చు కానీ వామిటింగ్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనం మైగ్రేన్ అనొచ్చు. కొంతమంది 2 సైడ్లు కూడా ఉంటుంది, ఆ ఏరియాలో కూడా మారుతుంది. సో మనం ఒకటని కాన్స్టెంట్ చెప్పలేం. అయితే అడ్వాన్స్డ్ సైంటిఫిక్ కమ్యూనిటీతో నేను చర్చించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మన డైట్లో మిరకలుగా 24 hours లోపు ఏ మందులు వాడకుండా శాశ్వతంగా మైగ్రేన్ పోతుందంటే దానికి ప్రధాన కారణం 4 లీటర్ల నీళ్లు. మన డైట్లో ఉండే 4 పిల్లర్లో 4 లీటర్ నీళ్లు. చాలామంది తెలియదు, డీహైడ్రేషన్ అనేది ఏదో ఒక పాయింట్కి ఇస్తారు, 10 పాయింట్లు కాదు, 1 నుంచి 10 పాయింట్లు డీహైడ్రేషనే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచం అంతా మైగ్రేన్ సొల్యూషన్ కోసం ఎత్తుకున్న పరిస్థితుల్లో 100% కాదు 1000% సక్సెస్ రేట్తో అసలు మొదలుపెట్టిన రోజు నుంచే నా తగ్గిందన్నప్పుడు నేను ఖచ్చితంగా సాధికారకంగా చెప్తున్నాను. ఇది ప్రధాన కారణం వాటర్ డీహైడ్రేషన్. వాటర్ డీహైడ్రేషన్ అంటే శరీరం అంతా ఉండాలి కదా, అలా ఏమి ఉండదు. డీహైడ్రేషన్ ద లోకల్. మన శరీరం అంతా వాటరే. ఈ ప్రపంచంలో ఏ పాపులర్ డైట్ కూడా, మీరు ఎంతో ఆరోగ్యాలు బోధించే గురువులు కూడా వీళ్ళు అనే ఫ్యాషన్ ఏంటంటే 8 గ్లాసులు వాటర్ తాగండి అంటారు. అంటే తిప్పి కొడితే 2 లీటర్ వాటర్. వీళ్ళు హెల్త్ గురించి చెప్పేవాళ్ళు తిప్పేదే తిప్పి కొడితే 2 లీటర్లు చెబుతారు. ఈ ప్రపంచంలో ఏ డైట్లోనైనా, అది గ్లూకోజా కీటోనా, మీరు ఏ డైట్ అయినా తీసుకోండి, వాటిలో హయ్యెస్ట్ 2 లీటర్లు చెబితే ఒక్క విఆర్కే డైట్లో మాత్రమే 4 లీటర్ల నీళ్లు పిల్లర్గా కంపల్సరీగా తీసుకుని తీరాలని చెప్తాను. ఎప్పుడైతే వాటర్ కనుక పూర్తిగా అన్ని ఆర్గాన్స్కి అందిందో ప్రతి చోట ఉండే డీహైడ్రేషన్ తొలగిపోతుంది. మైగ్రేన్ అంటే ఏంటంటే, ఒక పాపులర్ సిద్ధాంతం ప్రకారం మైగ్రేన్ అంటే మెదడుకు సంబంధించిన సెల్స్లో కానీ, అలానే మనకి కంటి దగ్గర ఉండే సెల్స్, మెదడుకు సంబంధించిన సెల్స్, కంట్లో ఉండే సెల్స్కి వాటర్ సరిగ్గా అందకపోవటం. ఎప్పుడైతే సెల్ లోపల డీహైడ్రేషన్ జరుగుతుందో వెంటనే హైపోథాలమస్ యాక్టివేట్ అవుతుంది. హిస్టోన్ అనేది కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ హిస్టోన్ అనే కెమికల్ శరీరంలో ఎలర్జీని కలగజేస్తుంది. అందులో భాగంగానే హైపోథాలమస్ అలర్ట్ అవుతుంది. హైపోథాలమస్ ఒక పెయిన్ సిగ్నల్ పంపిస్తుంది. హైపోథాలమస్ ఒక చోట వాటర్ తగ్గిందని పెయిన్ సిగ్నల్ పంపించిందంటే దాని మీనింగు అక్కడ వాటర్ డెఫిసిట్ ఉందని. కానీ మన అలర్ట్ని అర్థం చేసుకోక అది హార్ట్ బర్న్ అయితే, ఇక్కడ కనుక బర్న్ అయితే, ఇది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే వాటర్ డెఫిసిట్. రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిందంటే అది ఆ జాయింట్స్లో ఉండే డీహైడ్రేషన్. అలానే వెనులో ఉండే డిస్క్ దగ్గర కానీ ఎక్కడ చూసినా శరీరంలో ఉండే అంతా కూడా వాటర్ ప్రభావం. ఇప్పుడు మన మజిల్స్లో 75% వాటర్ ఉంటుంది. అందరం అనుకోండి బ్లడ్ ఒకటే కాదు, మజిల్స్లో 75% వాటర్ ఉంటుంది. అలానే లంగ్లో మనకు 90% పైన వాటర్ ఉంటుంది. అలానే బ్రెయిన్లో వాటర్ ఉంటుంది. అట్లనే మనకి బోన్స్లో కూడా చివరికి 26% వాటర్ ఉంటుంది. 26% వాటర్తో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మారుతున్న కాలంలో కాఫీ టీలు బాగా అవుతుంది. ఎక్కువ కాఫీలు తాగే వాళ్ళు కూడా కెఫిన్ ఓవర్ డోస్ అయ్యే వాళ్ళకి, నిద్ర చాలనాళ్ళకి, నిద్ర ఎక్కువైన వాళ్ళకి కూడా మైగ్రేన్ అటాక్స్ చాలా తీవ్రంగా ఉంటున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మంచినీళ్ళు అంటే రియల్ మంచినీళ్ళు, ఏ ఏజెండా లేని ప్యూర్ మినరల్స్ అండ్ వాటర్. మనం జరిగే పొరపాటు ఏంటంటే, ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతాం, అది వాటర్ అంటాం, కాదు. అలానే మజ్జిగ తాగినా, కొబ్బరి బొండం తాగినా, నిమ్మకాయ నీళ్ళు ఏది తాగినా సరే వాటర్కి మీరు ప్రాపర్టీ మిక్స్ చేస్తే ఆ ప్రాపర్టీ ఎజెండా ప్రకారం వాటర్ మారిపోతుంది. అంటే షుగర్ కలిపితే అది షుగర్ నీళ్ళు అవుతున్నాయి, నిమ్మకాయ కలిపితే యాసిడ్ నీళ్ళు అవుతున్నాయి. అట్లా ఏదైనా మీరు ఇంకోటి కలిపితే, ఒక చేదు కలిపితే దాంట్లో చేదు అవటం, ఇంకో ప్రాపర్టీ కాఫీ కలిపితే కెఫిన్ అయిపోతుంది. కానీ వాటర్ కావాల్సింది శరీరానికి స్టెమ్ సెల్ లాగా ఉపయోగపడేది వాటరు. సో శరీరంలో రోజు 8.5 నుంచి 10 లీటర్ల వాటర్ ప్రాసెస్ జరుగుతుంది మన పేగుల్లో, జీర్ణ వ్యవస్థలో భాగంగా. సో శరీరంలో మనం తాగే 2 లీటర్ నీళ్ళే కాకుండా లాలాజలం 1 లీటర్న్నర వస్తుంది, ప్యాంక్రియాటిక్ జ్యూస్ 1 లీటర్న్నర వస్తుంది, బయల్ జ్యూస్ 500 ml వస్తుంది, డైజెస్టివ్ ఎంజైమ్స్ 2 లీటర్స్ వస్తాయి. ఇట్లా ప్రతి చోట నుంచి ఈవెన్ చివరికి ఇంటెస్టైన్స్ కూడా 500 ml వాటర్ని మనం రిలీజ్ చేస్తాయి, సెక్రెట్ చేస్తాయి. సో ఇదంతా వాటర్తో ఉండినప్పుడు మనం వాటర్ ఇవ్వకపోవటం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది.
డీహైడ్రేషన్కి దురదృష్టవశాత్తు సిమ్టమ్స్ ఉండలేదు. గొంతు పొడారిపోయిన తర్వాత వచ్చేది అప్పటికి డ్యామేజ్ జరిగిపోయినాక వచ్చే సిగ్నల్ అది. సో మనం ఎప్పటికప్పుడు నీళ్లు తాగేవాళ్ళకి ఇది రాదు. నా డైట్లో 4 లీటర్లు ఎప్పుడైతే పుష్కలంగా ఉందో, ఎప్పుడైతే ఆ బ్రెయిన్ సెల్స్కి కానీ దీనికి కానీ వాటర్ పుష్కలంగా అందిందో, డీహైడ్రేషన్ పొజిషన్ పోయిందో, చిటికేసినట్టు మైగ్రేన్ 1 డేలో తగ్గుతుంది. ఇది నేను కొన్ని వేల మంది, నిన్న కూడా 3కి సేమ్ అసలు లీటర్లకైతే ఒక 2 అయితే అలా కాళ్ళమే పడిపోయారు, రావటం అసలు నాకు విషయం కూడా చెప్పకుండా. అంటే అట్లానే నిజాన్ని ఇందులో నేను చేసిన మ్యాజిక్ ఏం లేదు. నేను ఒక ఆరోగ్యకరమైన డైట్ ఇస్తే అవన్నీ జరిగితే నాకు తెలిసి కనిపెట్టి చేసింది కాదు. ఇదంతా కోఇన్సిడెంట్గా అలా జరిగిపోయింది అంతే. జనాల టైం బాగుండి అది అలా జరిగిపోయింది. సో ఇన్ని నేను కొన్ని వేల మందికి మైగ్రేన్లు 24 గంటల పోగొట్టు పర్సన్గా చెప్తున్నాను. అంటే నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు మన బ్రెయిన్ ఉంది, బ్రెయిన్లో సెల్స్ని ఎక్కువ మంది ఒపీనియన్ ఏంటంటే ఐదర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ లేదా న్యూరలాజికల్ సిస్టంలో ఈ సెన్సరీస్ కానీ ఇవన్నీ కూడా రక్తాన్ని క్యారీ చేసే రక్తనాళాల దగ్గర నుంచి ఈ నర్వ్స్ గురించి చెప్తూ ఉంటారు. బ్రెయిన్ అంతా ఏంటి యాక్చువల్గా EPA DHA బేసికల్గా. సో నేను ఇచ్చే డైట్ మొత్తం omega-3 డైటే. అంటే EPA DHA అంటే omega-3. సో ఎప్పుడైతే నా డైట్లో భాగంగా omega-3ని సప్లిమెంటేషన్, న్యాచురల్ సప్లిమెంటేషన్ ఇవ్వటం, అలానే omega-6ని అడ్డగోలుగా కట్ చేసి ఆ రేషియోని సెట్ చేయటం, ముఖ్యంగా ప్రతి ఆహార పదార్థంలో నేను 90% మన కవర్ అయ్యేటట్టుగా omega-3 కవర్ అయ్యేటట్టుగా ఇచ్చిన విధానం మూలంగా బ్రెయిన్ అన్ని ఇన్స్టెంట్గా రిలాక్స్ అవుతున్నాయి. ఇది కూడా ఒక రీజను. 2 కీటోన్స్ అనేవి కూడా బ్రెయిన్ ఇష్టంగా తీసుకునే ఆహారం. బ్రెయిన్ గ్లూకోజ్ కంటే కూడా కీటోన్తో అద్భుతంగా రన్ అవుతుంది. అంటే రెండింటి మీద ఉన్నప్పుడు మనకు కూడా అక్కడ బెండకాయ కూర ఉంది, నాటుకోడి ఉందనుకోండి, నాటుకోడి 2 బాగానే ఉంటాయి, కానీ నాటుకోడి ప్రిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ టైప్లో. అంటే బెండకాయ కూర బ్యాడ్ అని కాదు, ఇది ఇంకా ఈవెన్ గుడ్ అని టేస్ట్కి. అట్లనే బ్రెయిన్ కూడా కొన్ని టేస్ట్లు ఉంటాయి. గ్లూకోజ్ కంటే కూడా కీటోన్స్ని అద్భుతంగా తీసుకుంటుంది. ఎప్పుడైతే ప్రపంచంలో మోనోలారిక్ యాసిడ్ అత్యద్భుతంగా ఉండే ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ మనకు అందిందో, ఆటోమేటిక్గా బ్రెయిన్ సెల్స్ దగ్గర నుంచి చాలా రిలాక్స్ అయిపోతుంది. ఇప్పుడు తలనొప్పి అనేది ఒక బ్రెయిన్ తాలూకు ఒక యాక్టివిటీ. ఆ ఎలక్ట్రిక్ పల్సెస్లో ఉండే ఒక రకమైన షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు ఆ తల తిరగటం లాంటివన్నీ వస్తాయి. సో ఎప్పుడైతే EPA DHA పుష్కలంగా ఉంటాం, కోకోనట్ ఆయిల్ లాంటివి మనం ఇచ్చి రియల్ ఫ్యాట్, రియల్ కీటోన్స్ని అందుబాటులో చేయటం, ప్లస్ అతి ముఖ్యంగా వాటర్ డిహైడ్రేషన్ లేకుండా చేసామో, మైగ్రేన్ చిటికేసినట్టు వెళ్ళిపోతుంది. ఇట్లా రెండో ప్రాబ్లం ఏంటంటే, ఈ మైగ్రేన్ అనేది కొన్ని మందుల తరకు సైడ్ ఎఫెక్ట్ లాగా కూడా ఉంది. శరీరం ఎప్పుడు కూడా అల్లోపతి వైద్య ఇతర వైద్యాల్లో జరిగే తప్పు ఏంటంటే, ఈ విభాగంలోకి ఒక అతను డయాబెటీస్ అని వెళ్తే ఒక ఎండ్రోక్రాలజిస్ట్ దగ్గరకు లేకపోతే డయాబెటిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కేవలం షుగర్ ఎంత ఉంది, తిన్నాక ఎంత, తినకముందు చూస్తాడు. బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేయడు. అతని బీపీ అంతా అతనికి అనవసరం, అతని ఫ్యాటీ లివర్ ఉందా లేదా అసలు నాకు పట్టించుకోను, థైరాయిడ్ ప్రొఫైల్ ఏంటి, విటమిన్ D ఎంత ఉంది, B12 ఉంది, ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా అనవసరం. ఓన్లీ తిన్నాక ఎంత, తినకముందు ఎంత, HbA1c ఎంత, గుడ్డు గుర్రాన్ని పழுదోగినట్టు ఇలా చేయబట్టి ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా సింగిల్ డిసీజ్కి రివర్స్ చేయలేరు మీరు. బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ జరగాలి. నా డైట్లో అదే జరుగుతుంది. నేను ఎన్ని రిపోర్ట్లు తీసుకుంటా, బాడీ యాజ్ ఎ హోల్. నా దగ్గర డయాబెటీస్ అని వచ్చినప్పటికీ వాడు తలనొప్పి ఉందా, స్ప్లీనోమెగాలి ఉందా, ప్రొస్టేట్ ఇష్యూ ఉందా, లేదా యూరినరీ బ్లాడర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా, వీది కరెక్టానికి సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ఏంటి, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటాయి, అది కరెక్టానికి మిల్క్ తీసి లాంటిదో, లేదా ఇన్ఫ్లమేషన్స్ బాగా ఉన్నాయి, వీటిని కంట్రోల్ చేయడం ఎడిషనల్ సపోర్ట్గా కుర్కుమిల్లు ఇలాంటివన్నీ, జింజిరాలు, పేరడాలు, షోగాలు, ఇలాంటివన్నీ అనేక రకమైన ఫైటోకెమికల్స్ వాడటం ద్వారా అన్ని సీబక్తాన్లు రకరకాలు ఉన్నాయి మనకి, పునర్నవ, ఇలాంటివన్నీ కూడా అశ్వగంధ, వీటిని కరెక్ట్ రేషియోస్లో ఒరిజినల్ సినిమాను అందించడం ద్వారా బేసిక్ మాత్రం డైటే 100కి 99 డైటే ఇస్తాను నేను. 1% సప్లిమెంటేషన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఇవ్వటం ద్వారా మైగ్రేన్ని నిజంగానే చిటికేసినట్టు, నేను డయాబెటీస్ గురించి చిటికేస్తాను కదా, ఇలా చిటికేసినట్టు మైగ్రేన్ తగ్గుతుంది. ఇది కొన్ని వేల మంది సాక్షిగా, ఇది ప్రజలు చెప్పిన, మన VRK PM అడ్వైట్ సృష్టించిన అద్భుతమైన సైన్స్. ఈ ప్రపంచంలో కల్లా మైగ్రేన్కి అత్యుత్తమ పరిష్కారం ఏదైనా ఉందంటే దట్ ఈస్ VRK డైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.